బలబలే సమోసా వేడి సమోసా ఇది వేడి సమోసా. సమోసాలు తినకుండా ఇంతకంటే సహనంగానే ఉండలేను. సమోసాలు 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 సమోసాలు. సమోసాలు చూసి చొల్లు కార్చుకోవడం ఆపు, ముందు ఈ న్యూస్ విను. కోటీశ్వరుడైన బిజినెస్ మ్యాన్ సింఘానియా గారి పిల్లలకి ట్యూషన్ చెప్పడానికి ఒక ట్యూషన్ టీచర్ కావాలట. యాహూ! నువ్వు ట్యూషన్లు చెప్పి డబ్బు సంపాదించు, నేను కాలు మీద కాలు వేసుకుని సమోసాలు తింటూ ఉంటా. ఓకే మోటు, ఎవరో ఒకరు ట్యూషన్ టీచర్ గా అక్కడికి వెళ్ళక ముందే నేనే వెళ్ళిపోతాను. టీ కొట్టు బాబాయ్, నాకు తొందరగా సమోసాలు ఇవ్వు. మా పతులు ఉద్యోగం చేయబోతున్నాడు. మొదటి జీతంతోనే ఒక్క పైసా కూడా బ్యాలెన్స్ లేకుండా నీ బాకీ అంతా తీర్చేస్తాను. అరే, మొదటి జీతం తీసుకున్న తర్వాతే నీకు సమోసాలు ఇస్తాను. రండి పతులు గారు. నమస్తే సార్. నమస్తే సార్. దీపావళి సెలవులు అయిన వెంటనే మా పిల్లలకి పరీక్షలున్నాయి. కానీ ఇద్దరు చాలా అల్లరి పిల్లలు. చదువు మీద వాళ్ళకి ఏమాత్రం శ్రద్ధ లేదు. వాళ్ళ టీచర్ నాతో ఏమన్నారంటే, నేను పిల్లలు చదువు విషయంలో దృష్టి పెట్టకపోతే గనక వాళ్ళు ఈసారి ఎగ్జామ్ లో ఫెయిల్ అయిపోతారు అని. సార్కేమో పిల్లల్ని చదివించేందుకు సమయం దొరకడం లేదు. అందుకే వాళ్ళకి ట్యూషన్ చెప్పించాలనుకుంటున్నారు. పిల్లలకేమో చదువు అంటే అస్సలు ఇష్టం లేదు. అందుకే చదువు చెప్పడానికి ఎవరైనా వస్తే వాళ్ళని గాయపరిచి పంపించేస్తున్నారు. గాయపరిచి పంపించడం అంటే? మీ కళ్ళతో మీరే చూడండి. అదిగో వెళ్తున్నాడే, అతను పిల్లలకి 2 రోజులు ట్యూషన్ చెప్పాడు. తర్వాత ఇదిగో ఇలా అయిపోయాడు. ఇలాంటి ప్రమాదకరమైన పిల్లలకి నేను చదువు నేర్పించలేను. మీరేమీ దిగులు పడకండి. పిల్లల్ని నేను ఒప్పించాను. వాళ్ళు ఇంకెప్పుడు ఎవరిని ఇబ్బంది పెట్టరు. భయపడకుండా నాతో రండి. తను మా అబ్బాయి బంటి, తనేమో పింకీ. పిల్లలు ప్లీజ్ శ్రద్ధగా చదువుకోండి. మీరు ఈయన్ని కూడా ఏడిపించారంటే నా అంత చెడ్డవాళ్ళు ఇంకెవ్వరూ ఉండరు. నేను భయపడి వెళ్ళిపోతాననుకోకండి. పుస్తకాలు తెరవండి. కానీ సార్, ఇప్పుడు మీరు ఎక్కడ కూర్చుంటారు? మీకు టేబుల్ కూడా లేదు కదా. సార్ ఈ కుర్చీలో కూర్చుంటారు. ఇక మీరు మాట్లాడకుండా చదువుకోండి, లేదంటే నేను అయ్యగారితో చెప్తాను. రాము గారు, ఒక గ్లాసు మంచినీళ్ళు తీసుకురండి ప్లీజ్. మంచినీళ్ళు ఎలా తాగుతారు? నీళ్లు తాగాలంటే చేతులు కావాలి కదా. మీరేమంటున్నారు? నా చేతులు ఉన్నాయి కదా. ఏంటి మీరు చేసిన పని? రాము గారు, మీరు కూడా ఈ పిల్లలతో కలిసిపోయారా? సెలవుల్లో పిల్లల్ని ఇబ్బంది పెడితే ఇదిగో ఇలాగే ఉంటుంది. కుర్చీకి గ్లూ రాసి నన్ను అతికించేస్తారా? మీ పని చెప్తాను, ఒక్కొక్కరి అంతు తేలుస్తాను. అరే పతులు, ఏమైంది? వాళ్ళు చాలా అల్లరి పిల్లలు. వాళ్ళకి నేను చదువు చెప్పను చెప్పను చెప్పను. ఉద్యోగం బాగానే ఉంది, కానీ వాళ్ళు పిల్లలు కాదు, పిడుగులు. ఆ పనివాడు రాము కూడా వాళ్ళతో కలిసిపోయాడు. మనం ఎవరి ముందు ఇలా ఓటమిని ఒప్పుకోకూడదు. పద, ఈసారి నీతో పాటుగా నేను వస్తాను. వెంటనే వెళ్ళి వాళ్ళని కలుద్దాం. పద.
ఇక నేను వచ్చేసాను పిల్లలు. మీ ఆటలన్నీ నా దగ్గర సాగవు. నేను ఈ డోర్ మ్యాట్ మీద కాలు వేసి అంత తేలిగ్గా కింద పడను. ఇలాంటి చీప్ ట్రిక్స్ కి నా దగ్గర చాలా ఐడియాలు ఉన్నాయి. నేను తప్పించుకున్నాను. ఓ, నాకంటే గొప్ప తెలివితేటలు ఉన్నాయి వీళ్ళ దగ్గర. మీరు ఏం చేసినా సరే మేము చచ్చినా ఇక్కడి నుంచి బయటికి వెళ్ళాం. మీరు మర్యాదగా చదువు మొదలు పెట్టండి. నాకు కోపం వచ్చిందంటే మీరు ఏడవలసి ఉంటుంది. అర్థమైందా? పతులు ఇక ఎలాంటి ప్రమాదం లేదు. చదువు చెప్పడం మొదలుపెట్టు. నేను పిల్లలతో పాటు కూర్చుంటాను. ఏమిటి ఈ గంటను కొట్టకూడదా? అరే ఎందుకు కొట్టకూడదు? నే కొడతాను. అదేమిటి? అదా అది బంతి. ఆ ట్రైన్ ఎక్కడికి వెళుతోంది? ఆటోని తీసుకురావడానికి. ఏదో జరుగుతోంది, ఏదో జరుగుతోంది, ఏదో జరగబోతోంది. నీకేం కాదు, నువ్వు దిగులు పడకు, నేనున్నాను కదా. నేను చదువు చెప్పను, వీళ్లకు నేను చదువు చెప్పను. వీళ్ళు ఎన్ని తుంటర పనులు చేసినా మనం ఇక్కడి నుంచి బయటికి వెళ్ళకూడదు. వీళ్ళకి చదువు చెప్పే బాధ్యతను మన భుజాల మీద వేసుకున్నాం. అది పూర్తయిన తర్వాతే మనం బయటికి వెళ్ళాలి. నేను నీకు తోడుగా ఉంటాను పతులు. రాము గారు, మీ కుర్చీల మీద టేబుల్స్ మీద మేము ఇక కూర్చోం. మా కుర్చీ టేబుల్స్ మేమే తెచ్చుకున్నాం. రాము గారు, మీరు కూడా క్లాసులో కూర్చోవాలి. అప్పుడు పిల్లలు చేసే అల్లరి పనులకి మీరు సాయం చేయడం కుదరదు. ఇదిగో చూడండి పిల్లలు, ఇక నేను మీకు ఎందులోనూ సహాయం చెయ్యను. మీరే పిడుగులనుకుంటే మీ మాస్టర్లు మిమ్మల్ని మించిపోయారు. పిల్లలు, పక్క వాళ్ళు ఎవరైనా కింద పడితే మనం చూసి నవ్వుతాం కదా. అదే విధంగా మీరు పరీక్షలో ఫెయిల్ అయితే మిగతా పిల్లలందరూ మిమ్మల్ని చూసి నవ్వుతారు. మనల్ని చూసి అలా నవ్వుకునే అవకాశం ఇతరులకు మనం ఇవ్వకూడదు. మోటు గారు, పతులు గారు, నేను అసలు నమ్మలేకపోతున్నాను. ఈ సెలవుల్లో మీరు మా పిల్లల్ని బాగా చదివించారు. మేము కూడా నమ్మలేకపోతున్నాం. మీ పిల్లలు తుంటరి వాళ్లే కావచ్చు, కానీ వాళ్ళు చాలా తెలివితేటలు గల వాళ్ళు. వీళ్ళని చదివించడం మాకు కూడా సరదాగా ఉంది. పింకీకి బంటికి నా తరఫున ఈ చాక్లెట్ ఇస్తున్నాను. మీ దగ్గర నేర్చుకోవడం మాకు సరదాగానే ఉంది. మాకు అసలు సెలవులు ఎప్పుడైపోయాయో కూడా తెలియలేదు. మేము ఇప్పుడు ఎగ్జామ్స్ కి రెడీగా ఉన్నాం. అవును, ఈసారి మేము క్లాస్ లో ఫస్ట్ వస్తాం. ఇదిగోండి మోతీ లడ్డు మీకోసమే.
లడ్డూలంటే నాకు చాలా ఇష్టం.